క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభును రక్షకుడనైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనములు తెలియచేస్తూ నిరీక్షణ అను సందేశమును విని దీవించబడదాం. రండి, వినండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు. నిరీక్షణ అను సందేశమును మా జీవితాల్లో ఫలింపచేయమని, మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, జీవితం అగాధంలో నెట్టివేయబడినప్పుడు ఆప్తుడిలా ఆదరించి లేవనెత్తేదే నిరీక్షణ. ఎండిన ఎడారిలో దప్పికై అంగలార్చినప్పుడు చల్లని సెలయేరులా సేదదీర్చేదే నిరీక్షణ. చీకటి దారుల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు వేకువ చుక్కల వెలుగునిచ్చేదే నిరీక్షణ. ఈ నిరీక్షణను గురించి గొప్ప గొప్ప భక్తులు ప్రభునందు మరి ఈ నిరీక్షణ కలిగి ఉన్నారు. యోబు గ్రంథం 17:15 నాకు నిరీక్షణ ఆధారం ఏది, నా నిరీక్షణ ఎవనికి కనబడును అని భక్తుడైన యోబు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన నిరీక్షణ దేవుడు చూసినందున యోబును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించినాడు. అదేవిధంగా భక్తుడైన దావీదు 43వ కీర్తన 5వ వచనములో, నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, నేను ఇంకనూ ఆయనను స్తుతించదను అన్నాడు. దావీదు జీవితంలో కష్టాలు, శోధనలు, కన్నీళ్లు వచ్చినప్పుడు దావీదు దేవుని యందు నిరీక్షణ ఉంచినందువల్ల దేవుని హృదయానుసారుడుగా ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా దావీదు పరిపూర్ణమైనటువంటి భక్తిలో దీవించబడ్డాడు. ప్రియమైన స్నేహితులారా, మన జీవితంలో కూడా ఈ నిరీక్షణ మనము కలిగి ఉన్నట్లయితే ఈ నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఏమనగా రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాల్లో, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేయనని శ్రమల యందును అతిశయపడదాము. ఇట్టి నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని పౌలు భక్తుడు రోమా సంఘానికి వ్రాస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైన స్నేహితులారా, మన యొక్క జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా మనము ప్రభునందు నిరీక్షణ ఉంచినప్పుడు దేవుడు మన నిరీక్షణను ఫలింపచేస్తాడని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేస్తున్నది. నిరీక్షణ ఈ లోకములో క్రైస్తవ విశ్వాసములో 2 రకములుగా ఉంటున్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనములో మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ విధముగా తెలియజేస్తున్నది. కొరింథీ సంఘము ధనికమైన సంఘము. కొరింథీ సంఘములో మరి అనేకమైనటువంటి ధనవంతులు ఉన్నారు. కొరింథీ సంఘములో విశ్వాసము లేనప్పుడు, నిరీక్షణలో వారు పరిపూర్ణత సాధించినప్పుడు పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు. ఈ లోకం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైతుమా, మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుమని వారికి బోధిస్తున్నాడు. అవును ప్రియులారా, ఈ లోకములో మనకు భౌతికమైన ఈవులు దొరికినప్పుడు, భౌతికమైన సంపద మనకు కలిగినప్పుడు, భౌతికమైన వస్తువులు ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఇక చాలు అని దేవుని సన్నిధి, దేవుని యొక్క సహవాసములో మనము దూరముగా ఉండకూడదు. కానీ మనం ప్రభునందు నిరీక్షణ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. రెండవదిగా శుభప్రదమైన నిరీక్షణ. తీతుకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చూసినట్లయితే, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడు యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ మనము ఈ లోకములో దేవుని కొరకు జీవించవలని మనకు బోధించున్నది. అవును ప్రియులారా, శుభప్రదమైన నిరీక్షణ మనం అందరము కలిగి ఉండాలి. స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో లోకములో జీవించాలి. ఆ నిరీక్షణ కలవారై మనము సంతోషించుచు, శ్రమలయందు ఓర్పు గలవారమై, ప్రార్థనయందు పట్టుదల కలవారమై ఉందాం. అలాంటి గొప్ప నిరీక్షణ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి ఆయన కృపలో నడిపించునుగాక. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వినిన మనలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.